కానీ అక్కడ ఎక్కడ వాళ్ళు ఎవరు సెలబ్రిటీస్ వీళ్ళ కామనర్స్ ఆ. పాయింట్స్ రేస్ చేయలేదు కదా, అవును మీరు రేస్ చేశారు కదా. అవును మరి ఓనర్స్ లో ఉన్న వాళ్ళు ఓనర్స్ కి సపోర్ట్ చేయలేదు కదా, టెనెంట్స్ కి సపోర్ట్ చేశారు ఈవెన్ కదా. ఆ టాస్క్ లో కూడా లైక్ ఆ Hmm. పాయింట్ ఎత్తిందే ఫస్ట్ అగ్ని పరీక్ష నుంచి ఎప్పుడైతే హౌస్ లో ఇది చాలా సీజన్స్ లో కామనర్స్ వచ్చినప్పుడల్లా అవునవును. చెప్పేది వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయ్యారంటే అందరూ సెలబ్రిటీస్, Hmm. ఇక్కడ కామనర్ సెలబ్రిటీ అనే తేడా లేదు అని చెప్పారు. Hmm. ఆ పర్టికులర్ పాయింట్ లో ఫస్ట్ మనీష్ డిమోన్ కలిసి అవుట్ చేద్దాం అనుకుని మాట్లాడుకున్నారు. వాళ్ళిద్దరు కలిసి ఆడినప్పుడు మీరు ఎందుకు పాయింట్ రేస్ చేయలేదు? నో 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 వన్స్ వీళ్ళు ఎలిమినేట్ అయిన తర్వాత మీరు ఎందుకు పాయింట్ రేస్ చేశారు? అది కాదు జరిగింది. మేము బయట ఉన్నప్పుడే ఓనర్స్ నుంచి క్యాప్టెన్ అవ్వాలి అని చెప్పి అందరు ఓనర్స్ అన్నారు. బర్ని అన్న కూడా ఓకే నాన్న ఆడదామన్నారు. నేను ఇండివిజువల్ గా ఆడతాను అన్నేం చెప్పలేదు. బయట ఆడతామన్నారు. మేము లోపలికి వెళ్ళాం. అడిగాను, మళ్ళీ మళ్ళీ అడిగాను, అన్న మీరు ఆడుతున్నారు కదా అంటే, లేదు నాన్న నేను స్పోర్ట్స్ ప్లేయర్ని, నేను జెన్యున్ గా ఆడతాను అని. అట్లీస్ట్ అప్పుడు తను లేదురా నేను ఆడతాను అని అంటే మేము అసలు అంత ఇష్యూ అయ్యేది కాదు. అక్కడ కామనర్స్ అందరూ హర్ట్ అయింది ఆ పాయింట్ కి. బయట ఆడతా అని చెప్పి లోపలికి వచ్చి మాతో మాట్లాడలేదు. డెమాన్ పిలుస్తుంటే పలకలేదు. అడుగుతున్నాడు డెమాన్, అన్న అన్న, ఎందుకంటే ఓనర్స్ లో నుంచి క్యాప్టెన్ అవ్వాలి అని మాకు ఓనర్స్ అందరికి ఉంది. అక్కడికి వెళ్ళిన తర్వాత మాట్లాడలేదు. చూసాము మనీష్ వీళ్ళు ఫైట్ చేసుకున్నారు. అప్పటికి నేను చెప్పా ఓనర్స్ తప్పు చేశారు అని చెప్పా. మనీష్ తప్పు చేశాడు, కామనర్ తప్పు చేశాడు, సెలబ్రిటీ తప్పు చేశాడు అనలే, ఓనర్స్ తప్పు చేశారు అని అన్నా.